నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. ఈరోజండి స్కూల్ నుంచి రాగానే మా పాప డాడీ చెక్కి తింటావా అని చెప్పేసి నాకు ఈ చెక్కి ఇచ్చింది. లేదురా నువ్వు తింటావు కదా, నువ్వు తినే అన్నాను నేను. అంటే లేదు డాడీ నాకు పిప్పు అనుకో తను నొప్పి కింద ఉంది రోబట్టి, నువ్వు తినే ఏళ్ళకందే. సరే అని చెప్పి నాకు ఇచ్చింది కదా అన్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఇప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాం కదా, ఒకసారి వీడియో చేద్దాం. దేని గురించి ఏంటండి అంటే గవర్నమెంట్ స్కూల్లో ఇస్తున్నారు కదా, అలా క్వాలిటీ ఎలా ఉంది, అలా నాణ్యత బాగుందా లేదా, టేస్ట్ కూడా ఎలా ఉంది అని ఇప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంతలోకి మా ఆవిడ ఉంది, ఎందుకండి బాబు గవర్నమెంట్కి సంబంధించిన వీడియోలు ఎందుకండి మీకు అంత రిస్క్ అవసరమా అని ఉంది. అయితే రిస్క్ అంటే ఉన్నట్టు చెప్పడంలో పెద్ద రిస్క్ ఏముంది, తింటాను ఇది బాగుంటే బాగుందని చెప్దాం, బాగోలేదనుకో బాగోలేదని చెప్దాం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్తానమాట. ఇందులో ఎటువంటి మార్పు లేదనమాట అండి. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసి అలా రిస్కే ఇలాంటి వీడియోలు చేయడం, ఇందులో పెద్ద రిస్క్ ఏముంది చేద్దాం. చూడడానికి ఎలా ఉంది అని అంటే ఓపెన్ చేశానండి. క్వాలిటీ అయితే మాత్రం చూడడానికి బయట షాపుల్లో తీసుకుంటాం కదా, అంటే డ్రై ఫ్రూట్ సెంటర్లో గట్రా కొంటూ ఉంటాను ఎక్కువ అచ్చులు, సేమ్ అలా ఉందండి. చెక్కి బాగానే ఉంది. మరి అది క్వాలిటీ బాగానే ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా గట్టిగానే ఉంది. నేనేం అబద్ధం ఆడతలేదండి, కల్పించి కూడా చెప్తలేదు. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి. నేనేం కల్పించి ఏం చెప్తలేదు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన వీడియో కదా అని ఏం తగ్గుతలేదు, ఉన్నట్టుగానే చెప్తున్నాను. చూడడానికి చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ ఉంది, గట్టిగా ఉంది. అంటే గట్టిగా ఉంటే క్వాలిటీ బాగున్నట్టు లెక్క. నేను ఎక్కువగా తింటాను కాబట్టి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను అనుకున్నాను గవర్నమెంట్ స్కూల్లో ఇస్తున్నారు కదా పెద్ద బాగోదేమో, యావరేజ్గా ఉంటాయి, ఏదో పాడేస్తారులే తక్కువ రేటు, లేబర్ పిల్లలే కదా, అంటే మన పిల్లలందరూ కూడా లేబర్ పిల్లలే కదండి, ఏడు పాడేస్తారు కదా అనుకున్నాను. కానీ అలా లేదండి, ఉన్నట్టుగా చెప్తున్నాను. ఏం దాస్తలేదు, బోన్సి నేను తగ్గడం. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది, అందులో ఎటువంటి మార్పు లేదు. అది వీడియో ఇంతేనమాట అండి, మీకు అర్థమైందని అనుకుంటానండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, ఈ విషయం తెలుస్తుంది. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.